అందరికీ నమస్కారం. 1978 గౌరవ మాజీ ముఖ్యమంత్రి, ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం ప్రారంభించినటువంటి రోజు. ఇది శుభదినం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చారిత్రాత్మకమైనటువంటి రోజు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా ఆ రోజు నుంచి కూడా అహర్నిశలు శ్రమిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం, పేద ప్రజల కోసం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో 1978లో అడుగుపెట్టి చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడంలో భాగంగా ఈరోజు ప్రచారం ప్రారంభించినటువంటి రోజు. అందుకే ఆయనకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో 2024లో ఉమ్మడి తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అయి తీరుతాడు. 175 సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. 25 ఎంపీ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఈ 4.5 సంవత్సరం, దాదాపు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ ప్రభుత్వంలో అనేక రకమైనటువంటి సమస్యలతో రోడ్లు తీసుకుంటే, టిట్కో ఇండ్లు తీసుకుంటే ఏవి కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటివి ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. దీనికి అప్పుడే టెంపరేచర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ నాయకత్వం.